ఏంట్రా ఇది? ఇది వీడియో గేమ్ తాతయ్య. అంటే ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయి తాతయ్య. Come on, come on. Yes, come on, come on. Yes, yes, come on, come on. Yes, shit. Yes, come on, come on, come on. Yes, yes. Come on, come on, come on. Come on. Yes, shit. Come on, come on, come on. Come on, come on. ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయన్నమాట. తాతయ్య వాయిస్ లాగా మళ్ళీ నాన్న ఏదో రండి రండి. బాగా కనపడ్డాయి. రే టింకు ఏమైందిరా? ఏమిట్రా ఇది? తాతయ్యకి ఏమైందిరా? తాతయ్య వద్దన్నా ఆ కరెంట్ ఫ్లగ్ లో ఏలు పెట్టాడు. బావగారు లాభం లేదు, మామగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాల్సిందే. ఇంకో మనిషి ఎందుకు దండగా? పని పాట లేకుండా నేనున్నా కదా, నేను చూసుకుంటాను. నువ్వు చూడబట్టే నాన్నగారు ఇలా తయారైంది. ముందు ఆయన్ని రూమ్ లోకి చేర్చండి. పట్టండి రా. జాగ్రత్తగా పట్టండి. నమస్తే సార్. నమస్తే. ఏమయ్యా? పండు, ఈ రోజు నుంచి నీ డ్యూటీ మన ఆఫీసులో కాదు, మా ఇంట్లో. ఏంటి సార్ నాకు ప్రమోషన్ ఇచ్చారా? మీరు ఆర్డర్ ఏంటి సార్? మూసినదో దూకమని దూకేస్తాను. చచ్చా వద్దులే. ఏంటి సార్ బ్యాడ్ వాటరా? పండు, మా నాన్నగారి గురించి మాకు దిగులుగా ఉందయ్యా. ఆయన ఎలాగైనా నువ్వు మనిషిని చేయాలి. ఏంటి ఇప్పుడు ఆయన మనిషి కాదా? మనిషే, కానీ మనిషి మనిషిలో ఉండడు. వయసు పెరిగే కొద్దీ పిచ్చి ముదిరి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన తన తెలివితేటలతో కోట్లాది రూపాయలు సంపాదించి ఇచ్చాడు మాకు. ఇప్పుడు ఆ తెలివితేటలు పోయి పిచ్చివాడయ్యాడయ్యా. ఓకే, మీరేం బాధపడకండి సార్. నెల రోజుల్లో మీ నాన్నని మీరే గుర్తుపట్టకుండా చేస్తాను. వద్దొద్దు, ఆయన గుర్తుపడితే చాలు. ఆయన్ని దగ్గరుండి మీరు పసిపిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకుంటే చాలు. ఏం పర్లేదమ్మా, ఇలాంటి కేసులు నేను ఎన్నో డీల్ చేశాను. మనం పసిపిల్ల వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం కూడా పసిపిల్ల వాళ్ళు అయిపోవాలి. మనం మెంటల్ వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం మెంటల్ వాళ్ళం అయిపోవాలి. జంతువులను డీల్ చేసేటప్పుడు పులులు, సింహాలు, కుక్కలు, నల్లులు వాటి భాష అర్థం చేసుకుని వాటి హృదయాలతో మనం మాట్లాడాలన్నమాట. అలాంటి జంతువుల భాషతో నీకు కొట్టిన పిండి అనమాట. కొట్టిన పిండి ఏంటి సార్? వాటిలో పిహెచ్డి కూడా చేశాను. బాబు నువ్వే కాదు, మా మామగారు కూడా పెద్ద పిహెచ్డి. కాకపోతే నీలాగా ఎక్స్ట్రాలు మాట్లాడి అలా అయిపోయాడు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఏంటి సార్? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. ఆ విషయం ఆయనకు తెలిసిన రోజు మేమంతా బ్రతకటం అనవసరం. ఏంటి సార్ మీరింతమంది ఇన్ని రకాలుగా చెప్తుంటే ఆయన పిచ్చివాడన్న సంగతి ఆయన గుర్తొచ్చేలా చేస్తానా? ఇంపాసిబుల్ సార్. ఇంతకీ వారు ఎక్కడున్నారు సార్? అదిగో ఆ రూమ్ లో ఉన్నారు. పిచ్చోడన్నారు, మనిషి చూస్తే జెంట్లమెన్లా ఉన్నాడు, పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. నో 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 నో, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్ నా పేరు పాండురంగారావు అండి. అందరూ నన్ను ముద్దుగా పాండు అని పిలుస్తారు. ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్, సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ అన్నీ నేనేనండి. అంటే? అంటే లే సార్, మీరు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను. టోటల్గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్. ఓహో, కూర్చో. పర్లేదులేండి సార్. కూర్చో. నిలబడు. అలాగే. కూర్చో. కూర్చో. నిలబడు. నిలబడు. కన్ఫర్మ్డ్గా విడిపించాడే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. కమాన్. ఎక్కడికి సార్? కమాన్. ఏంటి సార్ ఫ్యాన్ వేయాలా? భలేవాళ్ళు సార్, దీనికి మీరు ఎక్కడి నుంచి లేచి రావాలా? ఒరే నువ్వు వెళ్ళి ఫ్యాన్ వేసినట్టే నేను వేసేవాడిగా. ఆ ప్లగ్ లో వేళ్ళు పెట్టు. ప్లగ్ లో వేళ్ళు పెట్టాలా? ఎందుకు సార్? నేను బొమ్మలు చూడాలి. నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి చచ్చిపోతాను సార్. నేను చెప్పిన పని చేయడమే నీ పని. నువ్వు పెడతావా నన్ను మీరు పెట్టమంటావా? పెట్టడం ఎందుకులేండి సార్, నేనే పెడతాను. కరెంట్తో గేమ్స్ ఏంటి సార్? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇంత పిచ్చోడి దొరికానేంట్రా బాబు. సార్ ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్? ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు నాకు బాగా కనపడుతున్నాయి. బొమ్మలు భలే కనపడుతున్నాయి. కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే వీడేంటి సారా దాగి సెవెన్ దగ్గర డాన్స్ చేసేవాళ్ళగా చిందులేంట్రా నువ్వు? ఇవాళేం పెడతాడో ఏంటో పెంట. సార్
సార్ సార్ ఏంటి సార్ అలా కప్పలా గెంతుతున్నారు? నిద్ర పట్టట్లేదు. ఆ? మా ఫ్రెండ్ కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పల గంతరా అదే పట్టేద్దని చెప్పాడు. ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్, దర్జాగా 4 కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కదలా ఆ, అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంఠివర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య మహాపతివ్రత. అంటే రెండో భార్య చెడ్డదనా? రెండో భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. రెండో భార్య కూడా మంచిదే. ఆవిడకి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకెళ్లారు. వెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆ? అప్పుడు ఆ 7 చేపలు తీసుకెళ్లి ఎండబెట్టారు. అందులో 6 చేపలు ఎండినాయి, 7వ చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప నాకు గడ్డివామ అడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మా లెక్కలు మాకుంటాయి, నువ్వు చెప్పు. ఆహా. అప్పుడు ఆ గడ్డివామ దగ్గరికి వెళ్ళి గడ్డివామ నువ్వు ఎందుకు అడ్డొచ్చావే అంటే నన్ను ఆవు మెయ్యలేదు అందంట. ఆ. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవా నువ్వెందుకు మేయలేదు అంటే నన్ను పాలేరిప్పలేదు అందంట. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి పాలేరా నువ్వెందుకు ఇప్పలేదు అంటే నాకు అవ్వ పువ్వు పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ నువ్వెందుకు బొవ్వ పెట్టలేదు అంటే మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లోడి దగ్గరికి వెళ్ళి పిల్లడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? ఏంటి సార్? బొక్కలో కథ. చేప ఎక్కడైనా మాట్లాడుద్దా? కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా? ఆవు ఎక్కడైనా మాట్లాడుద్దా? ఇవన్నీ అలాగుంచు. చీమ మాట్లాడడం ఏంటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో అవి మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చీమతో మాట్లాడించి. చీమతో మాట్లాడించాలా? మాట్లాడించు. మాట్లాడించు. అంటే మాట్లాడుతుందంటే నమ్మేయడానికి నేను ఏమన్నా పిచ్చోండి ఏంటి? అయ్యో తమరు పిచ్చోళ్ళు కాదు సార్. అసలు ఆ విషయం తమరు గుర్తెచ్చుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద. ఎక్కడికండి? అప్పుడు చీమను ఎతికి పట్టుకొద్దాం, దాంతో నువ్వు మాట్లాడిద్దు గాని. ఏంటి సార్ ఇది? ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? నమస్కారం అండి. ఎవరండి? మోహన్ రావు ఫ్రెండ్ ని. వాడు ఉన్నాడా? ఈ పిచ్చోడికి ఫ్రెండ్ కూడానా? సార్ ఎవరో ఫోన్ అండి, మీ ఫ్రెండ్ అంట. వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పాట లేదనుకుంటాడు. బిజీగా ఉన్నాడు, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు. వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి, 10 నిమిషాలు అవి చేయమన్నారు. సర్లేరా పూసుకి 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఫ్రెండ్ కదా. పెట్టేస్తున్నారా? అలాగే. ఏయ్ పెట్టేస్తున్నా. పెట్టండి. అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి, చక్కగా మాట్లాడొచ్చుగా. ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడడానికి నేను ఇలా పిచ్చోండి ఏంటి? నిజమేలేండి, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడిపోయింది. ఓహో. వెంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగిపోయింది. ఆహా. పండు అయ్యా 10 నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు అవి చేయమన్నారు కదా, అదే ముక్క ఎంతో చెప్పాను. మరి 10 నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరి ఫ్రెండు. నా ఫ్రెండ్ అయితే మాత్రం 10 నిమిషాల తర్వాత చేస్తాను, వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు. అసలు ఆ ఫోన్ చేసింది తెహలకా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయ్యి ఉండొచ్చు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? అంటే నేను పిచ్చోన్నా? అబ్బే తమరు పిచ్చోళ్ళండి సార్. అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పంచే, నువ్వు ఏంటండి? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటి అలా గుడ్లు మెట్టకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్?
ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరు సార్ ఫోన్ చేస్తున్నారు? మా నంబర్లు మాకుంటాయి. ఓహో, హలో, పోలీస్ స్టేషన్, నేను మోహన్ రావుని మాట్లాడుతున్నా. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండుగారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి. ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సోమా. నేను నీకేం అపకారం చేశాను? నన్ను ఇలా హింసిస్తున్నావు. తీసుకెళ్తే ఆయన బ్రెయిన్ ఏమైపోతుందా? తాతయ్య గారికి బ్రెయినా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? బాబు, నేను ఆయన జాగింగ్ తీసుకెళ్లేదయ్యా. మధ్యాహ్నం పూట పడుకున్నోడిని లేపి జాగింగ్ బయలుదేరమన్నాడు. ఆయన మాత్రం స్టైల్ గా ఏసీ కార్లో కూర్చున్నాడు, నన్ను మాత్రం కారు ముందు జాగింగ్ చేయమంటున్నాడు. అమ్మా వాణి, ఈ పాండుగారి జాతకం కూడా ఎలా ఉందో చూడు. చూడమ్మా, చూసి డీటెయిల్డ్ గా చెప్పమ్మా. పాండు, నీ జాతకంలో 4 రోజుల క్రితం ఒక టైప్ టర్నింగ్ తిరిగి బర్నింగ్ మొదలైంది. ఎంత కరెక్ట్ గా చెప్పావమ్మా. తర్వాత చెప్పమ్మా. శని వక్ర దృష్టితో చూస్తున్నాడు. రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు. కేతువు నీ వైపు కోపంగా చూస్తున్నాడు. అంటే నాకు గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నమాట. ఎంత గ్రహాలు పోతే పోని, నేను నీకు ఫేవర్ గా ఉన్నాను. అయ్యా, తమరు నాకు ఫేవర్ గా ఉండబట్టే గ్రహాలు దేని దారై చూసుకున్నాయి. వెళ్దాం పదండి. జాగింగ్ కాదండి, ఇంట్లోకి బాబు. కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇక టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికిస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ, ఇక్కడుందా? ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. ఎదవ కరెంటు సరైన సమయానికే పోద్ది. కరెంటు పోయిందా? మరి అబ్బా, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా? అంటే చెప్పండి, పని తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఇంట్లో చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చోడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చోడు చేయాలని చూస్తావా? ప్లగ్ లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్, నాతో పెట్టుకోకు రే.